సునీత గారు. నమస్తే మేడం. కాస్త గట్టిగా మాట్లాడతారా ప్లీజ్? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం, మా నాన్నగారు అంటే మా నాన్నగారికి మేడం. గట్టిగా చెప్పండి, అడ్వకేట్ గారికి వినిపించడం లేదు. మా నాన్నగారికి 2 భార్యలు మేడం. హలో, చెప్పండి, ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. మా నాన్నగారికి 2 భార్యలు మేడం. ఉమ్, అయితే ఫస్ట్ మా అమ్మగారు అనమాట, నెక్స్ట్ మా చిన్నమ్మ గారు. అయితే మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయారు మేడం. ఉమ్, అయితే ఇప్పుడు మా నాన్నగారు సంపాదించిన ఆస్తి అంటే ఇల్లు ఒకటి ఉంది మేడం. ఉమ్. ఆ ఇల్లు ఇప్పుడు మా 2వ భార్య కొడుకు ఆయన కావాలని చెప్పేసి దౌర్జన్యంగా ఇల్లు పైన అట్లా వేసుకుంటున్నాడు మేడం. మేము ఏ విధంగా ఎలా వెళ్ళాలి మేడం? కోర్టుని ఎలా ఆశ్రయించాలి, ఎలా చేయాలి? అన్నారా? మేడం. సునీత గారు వినిపిస్తుందా? చెప్పండి మేడం. మీ నాన్నగారికి 2 భార్యలు. ఎస్ మేడం. ఓకే. హలో మేడం, చెప్పండి మేడం. సునీత గారు ఇప్పుడు ఉంటుంది తప్ప ఈ యొక్క ఆస్తుల్లో వాళ్ళకి ఎటువంటి భాగం ఉండదు. కాబట్టి మీరు ఎటువంటి చింత అవసరం లేదు. మీరు ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసో, బెదిరించో, భయపెట్టో వాళ్ళు సంతకాలు చేయించుకున్నారని చెప్పి ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయండి. 2, అదేవిధంగా ఇటువంటి ఆస్తులు ఇలా రాయించుకున్నారని చెప్పి ఒక సివిల్ సూట్ కూడా ఫైల్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆస్తిని ఎవరికైనా అమ్మేసినట్లయితే దాన్ని రద్దు చేయమని క్యాన్సిలేషన్ ఆఫ్ డీడ్ ఫైల్ చేసుకోండి అమ్మా. ఎప్పుడైతే ఈ దావాలు ఫైల్ చేశారో మీకు 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు మొదటి భార్య సంతతి, మీరు లెజిటిమేట్ చిల్డ్రన్. సో 2వ భార్య సంతతి ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్. కాబట్టి ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. మంచి సమర్థుని న్యాయవాదిని సంప్రదించడమ్మా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. సునీత గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.